ఏమి హ్యాపీనా? హ్యాపీ అత్తయ్య. వెరీ గుడ్ వెరీ గుడ్. పద. ఏంటి గోపి మొహం అలా ఉంది? వదినా, ఆ అమ్మాయికి అన్ని విషయాల్లో అనుమానం ఉన్నట్టుంది వదినా. ఏంటి బాబన్నా? వామ్మో, అనుకున్నదంతా జరిగిందా? దాని అనుమానం అంతా బయట పెట్టేసిందా? అనుమానం ఏంటి గోపి? ఏమో వదినా, నీ కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు ఇంతకు ముందే ఎవరైనా ప్రేమించావా? అన్ని రకరకాల ప్రశ్నలు వేసింది. అనుమానం లేకపోతే అలా ఎందుకు అడుగుతుంది? చచ్చింది గుర్రే. అనుకున్నదే జరిగిందన్నమాట. అత్తలాగే దీనికి కూడా నోటి దురద ఎక్కువలా ఉంది. బాబు గోపి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో మీ అమ్మకి బాగా తెలుసు కదా? తెలుసు వదినా. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేస్తుంది? కానీ ఈ అమ్మాయి గురించి అమ్మకి వద్దు, అస్సలు చెప్పొద్దు. ఎందుకో తెలుసా, అతిగా అనుమానించే వాళ్ళే అదిగా ప్రేమిస్తారు. తనకి కాబోయే భర్త తనకు మాత్రమే సొంతం కావాలి అనుకున్న ప్రతి ఆడది అలాగే ఆలోచిస్తుంది. అది నేనైనా సరే, మీ అమ్మైనా సరే. వీడికెలా నచ్చ చెప్పాలి? అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నోట్లో నాలుక లేనివాడివి. అడిగితే సమాధానం చెప్పడం తప్ప అడగటం చేత కానివాడివి. నీలాంటి అమ్మాయికుడికి అలాంటి అమ్మాయే కరెక్ట్. అది కాదొదినా. ప్లీజ్ ప్లీజ్ గోపి, ఈ వదిన ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. అమ్మాయి పద్ధతిగా ఉందా? ఉంది. ట్రెడిషనల్ గా కనిపించింది కదా? అనిపించింది. చదువులో, తెలివిలో, అందంలో నీకు నచ్చింది కదా? నచ్చింది. ఇక మిగతా వాటి గురించి నువ్వేం ఆలోచించుకో. ఆ అమ్మాయే నీ భార్య. నువ్వు ఫిక్స్ అయిపో. పద వెళ్దా. ఫిక్స్ అయిపో, సరేనా? నువ్వు ఎక్కువ ఆలోచించుకో. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. త్వరలోనే మంచి ముహూర్తం పెట్టి కబుర్ చేస్తాం. తాంబూలాలు మార్చుకుందాం. మంచిదండి. రే, ఏంట్రా పెళ్లి కొడుకు ఏదో ఇచ్చావు? షేకాన్ నేను చాలితే. ఇది నా ఫోన్ నంబర్. రాత్రికి ఫోన్ చేయి, కలిసి మాట్లాడదాం. అత్త, ఒక 5 minutes కార్లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు వెళ్ళటం అవసరమా? నా కవితలు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. ప్లీజ్ అత్తయ్య, పాపం లయని నా పెళ్లి చూపులకు కూడా పిలవలేదు. దానికి తెలియకుండా నేనే పని చేయలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం నువ్వు చెప్పావని దాన్ని పిలవకుండా పెళ్లి చూపుల్లో కూర్చున్నాను. ఇప్పుడు కూడా చెప్పలేదనుకో, అది జీవితంలో నాతో మాట్లాడదు. ఏంటి, ఫ్రెండ్ కోసం తెగ ఫీల్ అయిపోతున్నావా? చూడు, నువ్విప్పుడు అల్లాటప్ప శృతివి కాదు, ఓ విఐపి ఇంటికి వెళ్లబోతున్న కోడలివి. మన రేంజు, స్టేటస్లు ఆటోమేటిక్గా మెయింటైన్ చేయాలి. లేకపోతే నీకు తెలియకుండానే నీ రేంజు, స్టేటస్ పడిపోతాయి. నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైందత్తా. నువ్వేం చెప్పినా నేను కాదనకుండా చేస్తాను, ఒక్క లయ విషయం తప్ప. ఎందుకంటే అది నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. సింపుల్గా చెప్పాలంటే నేను మీ అందరినీ చూడకుండా ఉంటానేమో గాని దాన్ని చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా మాత్రం ఉండలేను.
దాని నుంచి నేను దూరం అవ్వడం అంటే నాకు నేను దూరం అవ్వటమే. ఎందుకంటే అది వేరు నేను వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. ప్లీజ్ అర్థం చేసుకోవద్దా? నీ మంచి కోసం చెప్పాను. నువ్వు వినేలా అనిపించట్లేదు. నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వు డిసైడ్ చేసుకో. జాగ్రత్త. సరే అత్త, వస్తాను. త్వరగా రా. అత్తయ్య, నువ్వు మాత్రం కారులో కూర్చొని ఏం చేస్తావు? నాతో పాటు లోపలికి రావచ్చుగా. నేను రానులే, నువ్వు వెళ్ళు శృతి. నా కోసం అత్తయ్య, ఒక్కసారి రావచ్చుగా. బలవంతం చేయకు శృతి, అర్థం చేసుకో. నేను వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళు. అంతేనా? అంతే. అయితే ఈ రోజంతా నేను అన్నం తిన్ను. ఆ తర్వాత నీ ఇష్టం. మళ్ళీ బ్లాక్మెయిల్ ఒకటి. సరే వస్తాలే, పద. ఆయిషా డార్లింగ్. హాయ్ శృతి. హాయ్ శృతి డార్లింగ్, ఎప్పుడొచ్చావు? తమరు వయసు మర్చిపోయి మన్మధరాజా అని స్టెప్పులేస్తున్నారు కదా, అప్పుడు. ఈ స్టెప్ నేను చూసా బేబమ్మా. నిన్న రాత్రి వేశాను. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం. అది ఆ స్టెప్పులు చూడాల్సింది. పిచ్చిదాని అయిపోయి ఉండేదానివి. అంత అదృష్టం మాకొద్దులేండి, మాకింకా బతకాలనుంది. నాకు అర్థమైంది నువ్వు నా మీదే సెటర్లు ఇస్తున్నావని. నా డాన్స్ చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలండి. ఆయిషా డార్లింగ్, మా లయ ఎక్కడుంది? ఆ గదిలో ఉందే. బేబం అక్కడున్నారా? కూర్చోండి కూర్చోండి బేబమ్మా. ఆలోచించకండి, అది ఆడ సోఫానే, కూర్చోవచ్చు. ఆడ సోఫానా? అంటే మీకు మగాళ్ళంటే పడదు కదా, అందుకే అది ఆడ సోఫానే అని చెప్తున్నాను. కూర్చోండి. ముసల్దానికి వయసు అయిపోయినా సెటిల్కేం తక్కువ లేదు. బేబం గారు, టీ తాగుతారా కాఫీ తాగుతారా? కాఫీ. ఆడ కాఫీనా మగ కాఫీనా? కాఫీలో ఆడ కాఫీ మగ కాఫీ ఉంటాయా? ఉంటాయి. నేను పెడితే ఆడ కాఫీ, నా మనవడు పెడితే మగ కాఫీ. ఏదో ఒకటి, కాఫీ అయితే చాలు. అలాగే. ఏమే శాంతి, ఏంటత్తయ్య గారు? మన ఇంటికి బేబమ్మ గారు వచ్చారే. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఏమో, లోకజ్ఞానం లేని దాన్ని, నాకేం తెలీదు, మీరే చూసుకోవాలి. కంగారు పడకండి, దీని జీవితంలో దీనికొచ్చిన ఏకైక డైలాగు ఇదొక్కటే. నువ్వు వెళ్ళి మేడం గారికి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. ఇంతకీ పురుషుడు పురుగుతో సమానం అనే పుస్తకం రాయడం ఎంతవరకు వచ్చింది? పురుషుడు పురుగుతో సమానమనే పుస్తకం రాస్తున్నానని మీకెలా తెలుసు? మీతో ఎవరు చెప్పారు? అయినా అలాంటి పుస్తకమే నేను రాయట్లేదు. అదే పురుషద్వేషి అనే పుస్తకం రాస్తున్నారంట కదా. అది పురుష ద్వేష పుస్తకం కాదు. మగాళ్ల లోకంలో ఆడది బతకటం ఎలా అనే పుస్తకం రాస్తున్నాను. దానికి దీనికి పెద్ద తేడా ఏముందిలేండి, రెండు సేమ్ టు సేమ్ కదా. పొరపాటు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మగవాళ్లంతా మంచివాళ్లని, అయినా నేను ద్వేషిస్తున్నాను అని అర్థం. నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే మగవాళ్లంతా వెదవలని, వాళ్ల బారి నుండి ఆడవాళ్ళని కాపాడుకోవాలని అర్థం. కరెక్టే కరెక్టే. ఏ రాయి అయితే ఏముందిలేండి, పళ్ళోడు కొట్టుకోవడానికి.
మీరు తప్పుగా అనుకోకపోతే నాదో చిన్న సలహా. ఏంటో అది. మీరిలా మగాళ్ళ మీద ద్వేషాన్ని పెంచేస్తే, మగాళ్ళందరూ వెధవలని మీ మేనగోడలు నమ్మించేస్తే, రేపొద్దున్న ఆ పిల్ల ఏ మగాడిని నమ్ముతుంది చెప్పండి? నమ్మి కాపురం ఎలా చేస్తుంది చెప్పండి? దయచేసి మీ పిచ్చిన ఆ పిల్లకు నూరు పోయికండి. నీలాగే ఆటలో అరటిపండులాగా, ముగ్గులో గొబ్బెమ్మలాగా మిగిలిపోతుంది. వస్తే ముసల్దానా, నాకొచ్చే కోపానికి నిన్నిక్కడికిక్కడే చంపేయాలనుంది. ఎందుకని వదిలేస్తున్నా. మీరు కూడా యంగ్ అండ్ యూత్ లాగా మీ వయసును మర్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. పాపం మీ మనవరాలి జీవితం కూడా నాశనం అయిపోతుంది. సర్లేండి. అవును, ఇంతకీ శృతికేదో సంబంధం సెట్ అయిందటగా? ఎస్, మాలాగే వాళ్ళు విఐపీలు, కోటీశ్వరులు. వాళ్ళింట్లో పని మనుషులు కూడా ఇంతకంటే పెద్దింట్లో ఉంటారు. వాళ్ళింట్లో కార్ డ్రైవర్ కూడా నీకంటే లగ్జరీగా ఉంటాడు. నువ్వేదో పెద్ద తోపు అన్నట్టు మమ్మల్ని అవమానిస్తున్నావు. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నిజమా అండి? చాలా సంతోషం అండి. అన్నట్టు లైక్ కూడా ఓ సంబంధం చూస్తున్నావండి. ఓ అలాగా. అబ్బాయి ఏం చేస్తాడు? డ్రైవరా, మెకానిక్కా? ఫోటోగ్రాఫర్ అండి. డబ్బుందన్న మాటే గాని కొంతమందిలా బలుపుండదండి. హోదా ఉందన్న మాటే గాని కొంతమందిలా అహంకారమే ఉండదండి. ప్రతి మనిషిని నమ్మడం తప్ప అస్సలు అనుమానమే ఉండదండి. పాడులో మనుషుల్ని మగాళ్ళని ఎలా అనుమానిస్తారో ఏమో. ఆ బతుకు బతికే కంటే ఏ బావిలోనూ పడి చావడం నయం కదండి. వస్తే ముసలి, నన్ను ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు ఇండైరెక్ట్ గా అంటున్నావా? ఎప్పుడోసారి దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఓ పోవే, లేదంటే నా కుటుంబాన్ని అవమానిస్తావా? నేను నీకిచ్చింది చాలా చిన్న డోసే. అసలు డోసు ఇస్తే చస్తావు నువ్వు. సారీ లయా, మా అత్తయ్య ఫ్రెండ్స్ ఎవరిని పిలవద్దు అంది. అందుకే నిన్ను కూడా పిలవలేదు. పోవి, ఇప్పటి వరకు నాకు చెప్పకుండా నువ్వే పని చేయవు అనుకున్నాను. నీ సంతోషంలో, నీ దుఃఖంలో, ఎవ్రీ మూమెంట్లో నేనే ఉంటాననుకున్నాను. కానీ నువ్వేం చేసావే? మీ అత్తయ్యని అడ్డు పెట్టుకుని నన్ను నీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోకుండా ఆపావు. సారీ సారీ సారీ, ప్లీజ్ లయా, ఈ ఒక్కసారికి ప్లీజ్. సర్లే, ఎంతైనా నా ఫ్రెండ్వి కదా, క్షమించేశానులే. కాకపోతే నేను నీలా కాదు. నా ఫ్రెండ్ నా పక్కన లేకపోతే ఏమీ జరుగుతుంది. అందుకే ముందే చెప్తున్నాను, రేపో మాపో నన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. హా, నిజమా? అవును, నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఓ షిట్, సారీనే. ఏ? రేపు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళక తప్పదు. కానీ నేనెక్కడున్నా నీ పక్కనే ఉంటానని ఫీల్ అవ్వు. ముందే హింట్ ఇచ్చేస్తున్నావు అనమాట నేను రాను అని. అవునే, ప్లీజ్ అర్థం చేసుకోవచ్చుగా. సర్లే, నువ్వు బతిమలాడ్డాం, నేను కన్విన్స్ అవ్వడం ఫస్ట్ నుంచి అలవాటేగా. అలాగే కానీ గోపి, చెయ్యి ప్లేట్లో ఉన్న మనసు ఆ అమ్మాయి మీదే ఉన్నట్టుంది. అంత నచ్చిందా? ఇందాక నుంచి అన్నాన్ని కోడి కెలుకుతున్నట్టు కెలుకుతున్నావే. అదేం లేదు వదినా. లేదని ఎందుకు చెప్తున్నావురా? ధైర్యంగా దర్జాగా అవునని చెప్పు. ఆ పిల్లని నీ వృత్తి కన్నా ఎక్కువగా ఇష్టపడ్డానని చెప్పు. అప్పుడు గాని కొందరికి యాసిడిటీ రెట్టింపు అవ్వదు. నాది యాసిడిటీ కాదత్తా, నేను ఆడిన గేమ్కి రేపు నువ్వు నీ కొడుకులు హాయ్ హాయ్ మా నా తండ్రి. హాయ్ బ్రో హాయ్ కంగ్రాట్స్ బ్రో దేనికిరా?
పిల్లని చూసేయడాలు, కళ్ళు కలిపేయడాలు, అమ్మాయి నచ్చేసి మెచ్చేసి పెళ్లి ఫిక్స్ చేసుకున్నావంట. పెళ్లి చూపులేరా జరిగింది. ఏరా నువ్వు వెళ్ళలేదే? సారీ బ్రదర్, రావాలని అనుకున్నాను, బట్ ఓ ఫ్లైట్ మిస్ అయిందా? కాదు, లైట్ హౌస్ దగ్గర ఆటో మిస్ అయింది. నువ్వు ఉంటే బాగుండేదిరా, నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. నో వే బ్రదర్, తుమ్మి టూర్కైనా వెళ్ళొచ్చు కానీ నమ్మి నరకానికి రాకూడదు. ఏంట్రా పెళ్లి చూపులు నరకమా? పెళ్లి చూపులు కాదు మమ్మీ, అక్కడి పద్ధతులు మర్యాదలు. చెప్పులు తీయండి, కాళ్ళు కడుక్కోండి, సాంబార్ తాగండి, సైలెంట్గా ఉండండి. ఇవన్నీ మన వల్ల కాదు మమ్మీ. సాంప్రదాయం ఎప్పుడూ బోర్ కొడుతుందిరా. దాన్ని ఆస్వాదిస్తేనే ఆనందం ఏంటో తెలుస్తుంది. వస్తే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది కదరా. నాన్సెన్స్. నువ్వు తింటే నేను చేయగడుకున్నట్టు నీకు పెళ్లి చూపులైతే నాకు ఎక్స్పీరియన్స్ రావడం ఏంటి? నీకు సంబంధం చూశాను బ్రదర్. జోక్ బాగుందన్నయ్య, ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేయి, నవ్వుతాను. అదేంట్రా అలా అనేసావు? లేకపోతే ఏంటి, వీళ్ళు సంబంధం చూడటం నేను చేసుకోవడం. కలలు కనాలన్నయ్య, తినకూడదు. అమ్మాయి బాగుంటుందిరా. నో ఛాన్స్. వీళ్ళ టేస్ట్ నాకు తెలీదా? ఏ పసుపు రాసుకునే ఆల్చిప్పను, ముడుచు కూర్చున్న ముద్దపప్పును చూసుంటారు. ఏంటిది? ఈ కవర్లో ఉన్న ఫోటో చూడు. ఫోటోనా? నువ్వెలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నావో అలాంటి అమ్మాయి. ఒక్కసారి చూడరా. అమ్మా, 5 years కోసారి గవర్నమెంట్ మారచ్చు, 10 years కోసారి ట్రెండ్ మారచ్చు, కానీ 100 ఏళ్ళైనా మీ టేస్ట్ మారదు. నేను నమ్మను గాక నమ్మను. ఓసారి ఫోటో చూస్తే కదయ్యా తెలిసేది. పోస్టర్ చూసి సినిమాని, ఫోటో చూసి అమ్మాయిని అంచనా వేలేమొదినా. కొంపదీసి ఫోటో చూశాక ఆ అమ్మాయితో మాట్లాడాలి అంటాడా? రే ముందు ఫోటో చూడు. సరే, నీకోసం చూస్తా. నాకు ఈ అమ్మాయి పిచ్చగా నచ్చింది. థ్యాంక్ యూ మోమ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానా రాకీ? 100% వదినా. రే నువ్వు ఇలా ఫోటో చూడగానే ఒప్పేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదురా. అమ్మ మాట అంటే నాకు వేదం, అమ్మ మాట అంటే నాకు శాసనం. అమ్మంటే నీకేనా? నాకు ప్రేమ ఉంది, అందుకే ఓకే నా చెప్పేసా. బంగారం. రే పెద్దోడా, వెంటనే అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం మాట్లాడేసి నిశ్చితార్థం అలాగేనమ్మా. చేసేసుకో. పద, పద, పదండ్రా. పదండి. పదండి. అమ్మయ్యా, వలలో పడింది చేప. ఎన్ని తిప్పలు పడాలో అనుకున్నా, శ్రమ తగ్గించాడు. స్వాగతం పలకడానికి నీ కృష్ణుడు ఎలాగో వస్తున్నాడు గాని త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. కృష్ణనా? ఆయనెవరు? ఇంకెవరు? రామకృష్ణ. అదేనే రాకి నిన్ను పట్టుకోబోయేవాడు. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? అవునే, మర్చిపోయావా? ఈ రోజు నేను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా. సర్లే, చూసుకుని వెళ్తారు అంతే కదా. చూసుకుని వెళ్ళరు, నచ్చితే చేసుకుని వెళతారు. వెళ్ళి రెడీ అవుతాను. ఆగు,